ప్రయాసతో ఉన్న వాళ్ళ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు. ఈ ఉదయకాల సమయంలో బహుశా నీ జీవితం కూడా శాంతి లేక, సమాధానం లేక, నిజమైన ఆనందం లేక, పరిపూర్ణమైన సంతోషం లేక, ఆనందం కోసం, సాటిస్ఫాక్షన్ కోసం అటు ఇటు పొరుగెత్తి నీ జీవితాన్ని పాడు చేసుకున్నావా? నీ జీవితంలో పడకూడని గుంటల్లో పడిపోయావా? నీ జీవితంలో శాపాన్ని మూటగట్టుకున్నావా? దేవుడు పిలుస్తున్నాడు ఈ రోజున, రా ఆయన దగ్గరికి. నిజమైన సమాధానం ప్రభు నీకు ఇస్తాడు. ఎందుకంటే ఆయన సమాధానకర్త గనుక ఆయన కేవలం సమాధానం ఇవ్వడం మాత్రమే కాదు, ఎల్లప్పుడూ నీతో ఉండే దేవుడు ఆయన. ఎంత చక్కని వాగ్దానం ఇది. ఇమాన్యుయల్ అనే మాటకు దేవుడు మనకు తోడు అని అర్థం. మనం దేవుని తోడని కాదు, ఆయనే మనకు తోడుగా ఈ లోకానికి వచ్చారు. ఆయన ప్రసన్నత, ఆయన మహిమ, ఆయన ప్రభావము నీకు నాకు తోడుగా ఉన్నందువలన దేవుని కొరకు గొప్ప కార్యాలు మనం చేస్తాం. చైనా దేశాన్ని సువార్త జ్వాలతో నింపిన గొప్ప దైవజనుడు హడ్సన్ టాలర్ యొక్క అవసాన దశలో ఎవరు అడిగారు, అయ్యా ఇన్ని గొప్ప కార్యాలు మీరు ఎలా దేవుని కోసం చేయగలిగారు? చైనా దేశంలో దేవుని సువార్తను ఇంత విస్తృతంగా ఏ విధంగా వ్యాప్తి చేయగలిగారు అని అడిగితే హడ్సన్ టాలర్ ఇచ్చిన సమాధానం, దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, దేవుడు నీకు నాకు తోడై ఉండడం ద్వారా ఆయన మన ద్వారా విశేషమైన అద్భుతాలు జరిగిస్తారు. సమాధానకర్తయ్య దేవుడు మీ అందరికీ తోడు ఉండాలని, ఈ రోజంతట్లో ఆయన కృప, సమాధానము, సంతృప్తి ఎల్లప్పుడూ మీ మీద కృమ్మరించబడాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను.